టీమిండియా స్టార్ ప్లేయర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లకు బీసీసీఐ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2024-25 కోసం ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఈ ఇద్దరిని తొలగించింది. నేషనల్ టీంలో లేనప్పుడు ఫామ్ కోసం రంజీ ట్రోఫీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలను ఇద్దరు పట్టించుకోకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంది. అయితే ఏదైనా సిరీస్ కోసం టీంను ఎంపిక చేసే క్రమంలో ఈ ఇద్దరిని పరిగణలోకి తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. కానీ బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచిస్తున్నాడు. భారత క్రికెటర్లందరూ రాంజీ క్రికెట్ మ్యాచ్ లో ఆడాల్సిందే. ఈ రూల్ అందరికీ వర్తించేలా బీసీసీఐ అమలు చేయాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్లు లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో ఆడాలి. వారిని ఆడించకుండా ఇషాన్, శ్రేయస్ విషయంలో ఎందుకు కఠిన చర్యలు తీసుకున్నారని ఈ మాజీ క్రికెటర్ అన్నారు. యువ క్రికెటర్లందరూ ఐపీఎల్ మీద దృష్టి పెడుతున్నారని, కానీ టెస్ట్ క్రికెట్ ద్వారా గొప్ప ప్లేయర్లు తయారవుతారని ఆయన చెప్పారు. అలాగే కోహ్లీ, రోహిత్ రంజీ మ్యాచ్లు ఆడేలా బీసీసీఐ చేయాలని సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడి, మొహిందర్ అమర్నాథ్ లాంటి ఎంతో మంది దిగ్గజాలు దేశవాళీ మ్యాచ్లు ఆడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడు కౌంటీల్లోకి దిగుతారని, భారత క్రికెటర్లు ఏమైందని కీర్తి ఆజాద్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.